బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు నిరుపేదలకు అండగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను, రేషన్ కార్డులను అందిస్తామన్నారు. ఇక బీజేపీ మతతత్వ పార్టీ అయితే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. ఎస్సీ బిల్ 2 అసెంబ్లీలో పాస్ అయినందుకు కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి గాను నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకమునుపు రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్, కామారెడ్డి, చేవెళ్ళ, ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టుగా సంవత్సరం లోపలే చేసి చూపించడం. ఇలా రుణమాఫీ కానీ, 6 గ్యారంటీలు కానీ, ఎస్సీ బీసీ బిల్ కూడా ఇలా ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అణగారిన వర్గాల పార్టీ. ఇలా బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక నిబద్ధత లేని పార్టీ. బీజేపీ పార్టీ మతత్వ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. ఏదైనా అది ఒట్టి అబద్ధాలు ఆడుతుంది ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాడు మాట చెప్పిందో, ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన ప్రభుత్వంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ స్టాండర్డ్గా పనిచేసి ఇలా బిల్లు పాస్ చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి నేను గొప్పగా హర్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా మా మిత్రులందరూ కూడా ఇంత ఎత్తున వచ్చి ఇలా పాలాభిషేకం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే బీసీ ఎస్సీల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, బీసీ డిక్లరేషన్ అది ఆషామాషి కాదు. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒక్క రోజులే మొత్తం ఖతం చేసినాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయలేదు. దాదాపు ఒక 150 కుటుంబాలకు ఎమ్యులేటర్ని పెట్టేసి ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు అనేది కులగణన పూర్తిగా చేసింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. తర్వాత రాజీవ్ యువకులు చాలా పెద్ద గొప్ప వరం ఇలా తెలంగాణకు. ప్రతి ఒక్క చదువుకున్న నిరుద్యోగి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నియోజకవర్గానికి సుమారు 4000 మందికి ఇలా రాజీవ్ యువకులు నేరుగా పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం కోసం